నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఇల్లు ఊడ్చాలంటే అబ్బో అదో పెద్ద హెడేక్ కదా. డైలీ రొటీన్ వర్క్. ఒక్కరోజు పని మనిషి రాకపోతే పిచ్చెక్కిపోతుంది. మరి ఒక ఎకరా స్థలాన్ని ఊడ్చాలంటే, దట్టు 100 ఎకరాల డర్టీ ప్లేస్ను క్లీన్ చేయాలంటే చచ్చి ఊరుకుంటాం కదా. అలాంటిది భూమి మొత్తాన్ని ఊడ్చాలంటే ఏంటి మైండ్ దొబ్బిందా, ఏం మాట్లాడుతున్నాం అని అనుకుంటున్నారు కదా. కూల్ 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 బాస్. ఈ సమ్మర్లో కూడా చిల్ అయ్యే హాట్ అండ్ కూల్ మిక్స్ చేసి క్యూట్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసా. ఎందుకంటే భూమి మొత్తాన్ని జస్ట్ 60 డేస్లోనే ఊడ్చేసే మొనగాడు మనకున్నాడు. వాడు అలాంటిలాంటోడు కాదు. ఒక్కసారి రంగంలోకి దిగితే అవతల ఎన్ని కోట్ల 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 ఎకరాలున్న నిమిషాల్లో ఊడ్చి పారేస్తాడు. అతడి దగ్గర అతిపెద్ద చీపురు ఉంది. ఈ చీపురు హైట్ ఎంతో తెలుసా? గెస్ చేయండి చూద్దాం. కాదు కదా, జస్ట్ మీరు ఊహించండి అంతా కూడా జస్ట్ 200 కిలోమీటర్లు. ఏంటి షాక్ అవుతున్నారా? అవును, మీరు విన్నది నేను అన్నదే అక్షరాల నిజం. చీపురే అంతుంటే మరి దాన్ని పట్టుకునే మనిషి, దాన్ని పట్టుకుని ఊడ్చేసే మనిషి ఇంకెంత ఉండాలి? ఏంటి సినిమా స్టోరీ చెబుతున్నాను అని అనుకుంటున్నారు కదా. నో యార్, ఇట్స్ జస్ట్ రియల్ స్టోరీ. ప్రతిరోజు మీ కళ్ళ ముందే జరుగుతోంది. మీరే గుర్తించలేకపోతున్నారు. మీరు కాదు, మనం కూడా గుర్తించలేకపోతున్నాం. ట్రూ. భూమి ఉపరితల వైశాల్యం నేల నీరు కలిపి సుమారు 510 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. ఇందులో నీరుండే ప్రాంతాలంటే నదులు, సముద్రాలు కలిపి ఒక 71% ఉంటాయి. ఒక్క నీటి ప్రాంతమే దాదాపు 361 మిలియన్ల చదరపు కిలోమీటర్ ఉంది. ఇక 29% అంటే 29% మాత్రమే ఉన్న 149 మిలియన్ల చదరపు కిలోమీటర్ల నేలపై నుంచి ఆకాశమే హద్దుగున్న డస్ట్ను తొలగించాలంటే మానవుల వల్ల అయ్యే పనేనా? కాదు కదా. అందుకే అతడు వచ్చి రాగానే ఓడ్చడం మొదలుపెట్టేశాడు. ఆ దెబ్బకు మనం అల్లాడిపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. ప్రకృతి ఒక అద్భుతం, ఒక వింత, మనకు అర్థం కాని ఒక మహాశక్తి. మనకు ఎండలు ముదిరితే కోపం వస్తుంది, వడదెబ్బ తగిలితే నీరసం వస్తుంది. అబ్బా ఈ సూర్యుడు ఏంటిలా మండిపోతున్నాడు అని తిట్టుకుంటాం. ఇంకా చెప్పాలంటే ఇంకొక 2 డైలాగులు ఎక్స్ట్రా కూడా వేసేసుకుంటాం. కానీ మన కంటికి కనిపించిన ఒక మహాకార్యానికి ఆ భానుడు శ్రీకారం చుట్టాడనే విషయం మీకు తెలుసా? భూమి మీద పెరిగిపోయిన వైరస్లను, కాలుష్యాన్ని మాత్రమే కాదు, భూమికి 100 కిలోమీటర్ల ఎత్తులో పొంచి ఉన్న మృత్యువును సూర్యుడు వెంటాడి చంపుతున్నాడు. అవును, మీరు విన్నది అక్షరాల నిజమే. అంతరిక్షంలో పేరుకుపోయిన స్పేస్ జంక్ను క్లీన్ చేసే కాస్మిక్ స్వీపర్ మన సూర్యుడే. దీనిపై కాస్త ఉత్తు పడేశాను కదా, కంగారు పడకండి. ఎందుకంటే దీనిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పక్కా ఆధారాలతో సంచలన విషయాలను బయటపెట్టింది. అసలు సూర్యుడు అంతరిక్షాన్ని ఎలా క్లీన్ చేస్తున్నాడు? ఇస్రో సైంటిస్టులు ఏం ఫైండ్ అవుట్ చేశారు? లెట్స్ డైవ్ ఇన్. గడిచిన కొన్ని దశాబ్దాలుగా మానవుడు విశ్వాన్ని జయించే ప్రయత్నంలో వేలాది శాటిలైట్స్ని ఇటు నింగిలోకి పంపించాడు. అందులో కొన్ని ఫెయిల్ అయ్యాయి, కొన్ని పనికాలం ముగిసి మూలన పడ్డాయి. ప్రస్తుతం భూమి చుట్టూ కోట్లాది టన్నుల ఇనుప ముక్కలు, పగిలిన గాజు ముక్కలు, పనికిరాని పెయింట్ రేకులు సెకనుకి కిలోమీటర్ల వేగంతో తిరుగుతూనే ఉన్నాయి. వీటిలో 99% మనకి కనిపించవు. అంత చిన్నటి చెత్త ఊహకందని కోట్ల టన్నుల్లో ఉంది. దీన్నే మనం స్పేస్ డెబ్రిస్ అంటాం. ఇది ఫ్యూచర్లో మనం పంపే కొత్త శాటిలైట్స్కి, స్పేస్ స్టేషన్స్కి పెను ప్రమాదంగా మారుతుంది. ఈ చెత్తను క్లీన్ చేయడం ఏ దేశానికి సాధ్యం కావడం లేదు. కానీ ఇక్కడే ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోతుంది. దీనిపై ఇస్రో డీప్గా స్టడీ చేస్తుంది ఏం జరుగుతోందని చెప్పి. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కు చెందిన సైంటిస్టులు గత 34 ఏళ్లుగా సుమారు 17 రకాల అంతరిక్ష శిథిలాలను నిశితంగా గమనించారు. అది 1986. అప్పటి నుంచి 2024 వరకు చాలా స్పేస్ జంక్ను కనిపెట్టారు మన సైంటిస్టులు. సూర్యుడికి ఒక అలవాటు ఉంది. ప్రతి 11 ఏళ్లకు ఒకసారి తన బిహేవియర్ మార్చుకుంటూ ఉంటాడు. దీన్ని సోలార్ యాక్టివిటీ అంటారు. ఈ టైంలో సూర్యుడిపై సన్ స్పాట్స్ పెరుగుతాయి, విపరీతమైన వేడి, దాంతోపాటు అయస్కాంత క్షేత్రాల ప్రభావం పెరిగి సూర్యుడు సెగలు కక్కుతాడు. ఈ భగభగలే ఇప్పుడు అంతరిక్షానికి వరంగా మారాయి. మన మాడు పగలగొడుతూ ఉన్నాయి. ఎస్, సూర్యుడు ఒక పెద్ద స్వీపర్. ఆయనే లేకపోతే మనం ఎప్పుడో భూమిలో కలిసిపోయేవాళ్ళం.
ఇల్లు రోజు ఊడ్చుకోకపోతే డస్ట్ పేరుకుపోతుంది. అలాగే ఆయన కూడా 3-4 ఏళ్ళకోసారి నిప్పుల కొలిమిలా ఉరిమి ఊడ్చి పాడేస్తాడు. లేకపోతే మనకి మనుగడే లేదు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. సూర్యుడు ఎప్పుడైతే యాక్టివ్గా మారుతాడో అప్పుడు భూ వాతావరణంలో పైపొరైన థెర్మోస్ఫియర్ వేడెక్కుతుంది. వేడి వల్ల గాలి ఎక్స్పాండ్ అవుతుంది. దీనివల్ల భూమికి 160 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న వాతావరణం దట్టంగా మారుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే స్పేస్లో అంటే అంతరిక్షంలో వేగంగా తిరుగుతున్న శిథిలాలు ఈ దట్టమైన గాలిని ఢీకొంటాయి. దీనివల్ల వాటి వేగం తగ్గిపోతుంది. వేగం తగ్గిన వస్తువు భూమి గురుత్వాకర్షణకు లోబడి కిందకి లాగబడుతుంది. రిజల్ట్ ఆ చెత్త అంతా భూమి వైపు దూసుకొస్తూ వాతావరణంలోని ఘర్షణకు కాలిపోయి బూడిదవుతుంది. అంటే మన ప్రమేయం లేకుండానే సూర్యుడు ఆ చెత్తను వాక్యూమ్ క్లీనర్లా లాగి ఒక్క మాటలో చెప్పంటే స్మాష్ చేసి పడేస్తున్నాడు అన్నమాట. మనం అనుకుంటాం ఈ ఎండల వల్ల వైరస్ చనిపోతుంది, భూమి శుభ్రమవుతుంది అని. ఎస్, దట్స్ ట్రూ, అది నిజమే. సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేడియేషన్ భూ ఉపరితలంపై ఉన్న ఎన్నో డేంజరస్ బ్యాక్టీరియాస్ని నాశనం చేసేస్తుంది. ఇప్పుడు ఇస్రో అధ్యయనం వల్ల తెలిసింది ఏంటి అంటే భూమి మీద మాత్రమే కాదు, భూమి పైన ఉన్న అనంతమైన రోదసిని కూడా సూర్యుడే కాపాడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే కాపలా కాస్తూ ఉన్నాడు. ఈ స్టడీ వల్ల స్పేస్ ఏజెన్సీలకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఏ టైంలో శాటిలైట్స్ను పంపిస్తే సేఫ్, సూర్యుడు ఎప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ని స్పీడప్ చేస్తాడు, ఇవన్నీ ఇప్పుడు మనకు తెలుస్తూ ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ హీలింగ్ బాస్. మానవాళి చేయలేని పనిని ఆ సృష్టి తనంతట తాను చేసుకుపోతుందంతే. సో ఫ్రెండ్స్, సూర్యుడు కేవలం మనకు వెలుగునిచ్చే నక్షత్రం మాత్రమే కాదు, ఆయన ఈ విశ్వానికి కాపలాదారుడు. భూమిని కలుషితం చేస్తున్న వైరస్లను అంతం చేస్తూ, అంతరిక్షాన్ని ఆక్రమిస్తున్న చెత్తను తుడిచిపెడుతూ, ఒక్క మాటలో చెప్పంటే ఊడ్చి పడేస్తూ సమస్త జీవకోటి మనుగడకు ఆయన అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నాడు. మనం మాత్రం 40 డిగ్రీస్ ఎండ దాటింది, 45 డిగ్రీల ఎండ నిప్పుల వానలా కురుస్తోంది. ఇదేమంటారా బాబు అని తిట్టుకుంటూ ఉన్నాం. నిజానికి ఆయన చేస్తున్న హెల్ప్కు మనం ఏమి ఇచ్చినా తక్కువే బాస్. ఈ ఎండలు మనల్ని ఇబ్బంది పెడుతున్నా దాని వెనుక ఒక పెద్ద మేలు దాగి ఉంది. ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు మానవుడు చేతులెత్తేస్తే ఆ సృష్టి రంగులోకి దిగుతుంది. దానికి ఇస్రో కనుగొన్న ఈ సోలార్ క్లీనింగ్ ఒక నిదర్శనం. భానుడి భగభగలకు భయపడదామా, లేక విశ్వాన్ని కాపాడుతున్న మిస్టర్ సూర్యకు సెల్యూట్ చేద్దామా? వాట్ యు వాంట్ టు సే? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.